రాముడికి ఒక చెల్లెలు ఉంది అని మీకు తెలుసా? కుంభకర్ణుడు 6 నెలల పాటు ఎందుకు నిద్రపోతాడో తెలుసా? రావణుడి భార్య మండోదరి పుట్టినప్పుడు ఒక జంతువు అని మీకు తెలుసా? రామాయణంలో మీకు తెలియని 4 వ్యక్తుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి దాకా చూడండి. శూర్పణఖ, రావణుడి చిన్న చెల్లెలి పేరు మీనాక్షి. అందరూ శూర్పణఖ అని పిలుస్తారు. శూర్పణఖ రాముడిని చూసి ఎలాగైనా ఇతన్ని పొందాలి అని అడగగా రాముడు నిరాకరిస్తాడు. దానికి కోపంతో సీతాదేవిని చంపడానికి వెళుతుండగా లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోస్తాడు. దాంతో రావణుడికి చెప్పి రాముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటుంది. కానీ ఇది నిజం కాదు. శూర్పణఖ రావణుడి మీద కోపంతో రావణుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని రావణుడిని రెచ్చగొట్టింది అని మీకు తెలుసా? శూర్పణఖ వయసులో ఉన్నప్పుడు దానవ దుష్టబుద్ధితో ప్రేమలో పడిపోయింది. దుష్టబుద్ధి కాలికేయులకి రాజులా పరిపాలించేవాడు. కానీ రావణుడికి ఇష్టం లేకపోవడంతో ఇద్దరు పారిపోయి వివాహం చేసుకుంటారు. ఇది రావణుడికి తెలియగానే రావణుడికి కోపం మరింత ఎక్కువైపోయి రావణుడు తన సైన్యాన్ని తీసుకుని కాలికేయ రాజ్యం మీద దండయాత్ర చేసి దుష్టబుద్ధిని హతమారుస్తాడు. తన కళ్ళ ముందే తన భర్త దుష్టబుద్ధిని తన అన్న రావణాసురుడు చంపడంతో కోపం మరియు బాధ మనసులో దాచుకుని రావణుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని పక్కన లంకలోనే ఉండేది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోయగానే నన్ను ఈ అల్ప మానవుడైన రాముడు నిరాకరించాడు అనే ఒక బాధ, అలాగే ఇలాంటి పరిస్థితి నాకు తెచ్చినందుకు రావణుడి మీద కోపంతో ఇదే మంచి సమయం అని రావణుడి దగ్గరికి వెళ్లి, అన్నా నేను ఒక అమ్మాయిని చూశాను, ఆమె ఎంతో అందంగా ఉంది, ఆమె నీ పక్కన అయితే బాగుంటుంది అని అనుకుని వెళ్లి అడగగా ఆమె మరిది లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసి అవమానించాడు అని ఉన్నది లేనిది చెప్పి రావణుడి మరణాన్ని అతనే వెళ్లి తీసుకునేలా చేస్తుంది. అలా అన్నను చెల్లి చంపుకుంటుంది. ఈ ఒక్క శూర్పణఖ లేకుండా ఉంటే అస్సలు రామాయణమే జరిగేది కాదు. మేము కూడా ఈ రామాయణం మీద వీడియో చేసే వాళ్ళం కాదేమో. కుంభకర్ణ, రామాయణంలో అతి పెద్ద రాక్షసుడు రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు. అతను 6 నెలలు నిద్రపోతాడు. మిగిలిన 6 నెలలు ఆపకుండా తింటూనే ఉంటాడు. అయితే ఈ కుంభకర్ణుడు 6 నెలలు ఎందుకు నిద్రపోతాడో మీకు తెలుసా? దీని వెనక పెద్ద కుట్ర జరిగింది. కుంభకర్ణుడు భూమి మీద పుట్టగానే భూలోకం అంతా దద్దరిల్లిపోయింది. అతను పుట్టినప్పటి నుండి ఆకలి 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 అని ఏది పడితే అది, ఎవరిని పడితే వాళ్ళని, ఏ జంతువు కనబడితే దాన్ని తినేసేవాడు. ఒక్క రోజుకు తక్కువ అంటే 1000 మంది మనుషులని జంతువులని చంపి తినేసేవాడు. మనుషులు అందరూ భయపడి ఇంద్ర దేవుని దగ్గరికి వెళ్లి పూజించడంతో ఇదంతా తెలుసుకుని కోపంతో కుంభకర్ణుడిపై యుద్ధానికి దిగుతాడు. అప్పుడు కుంభకర్ణుడి వయసు 20 సంవత్సరములు. ఆ వయసులోనే ఇంద్రుడిని ఘోరంగా ఓడించి అతని వాహనం అయిన ఐరావత దంతాన్ని విరిచేసి తరిమి కొడతాడు. ఇంద్రుడు అవమానంతో ఈ కుంభకర్ణుడిని ఏదో ఒకటి చెయ్యాలి అని పన్నాగం పన్నుతూ ఉంటాడు. కుంభకర్ణుడు బ్రహ్మకు తపస్సు చేసి ఇంద్రాసనం అయిన ఇంద్రుడి సింహాసనం అడగడం బదులు నిద్రాసనం కావాలి అని అడుగుతాడు. అయ్యో నేను ఎందుకు ఇలా అడిగాను, నాకు ఏమైంది అని కుంభకర్ణుడు బాధపడుతూ ఆలోచిస్తుండగా ఇంద్రదేవుడు దీనికి కారణం నేనే, సరస్వతీ దేవి సహాయంతో నీ నోటి నుండి ఇంద్రాసనంకు బదులు నిద్రాసనం వచ్చేలా చేశాను. ఇది నీకు వరం కాదు, శాపం అంటాడు. కుంభకర్ణుడు యుద్ధానికి వెళుతుండగా నిద్ర వచ్చి నిద్రపోతాడు. రావణుడు బ్రహ్మకు తపస్సు చేసి కుంభకర్ణుడి శాపాన్ని వెనక్కి తీసుకోమని అనగా అలా నేను చేయలేను, ఇక నుండి కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు అని చెబుతాడు. కుంభకర్ణుడు చాలా గొప్ప యోధుడు మరియు మంచి బుద్ధులు కలిగిన వాడు. రావణుడికి సీతాదేవిని వదిలేయమని చాలా సార్లు చెబుతాడు. కానీ రావణాసురుడు వినడు. కుంభకర్ణుడు తన అన్న రావణాసురుడి మాట జవదాటకూడదు కాబట్టి యుద్ధానికి వచ్చి రాముడి చేతుల్లో మరణిస్తాడు. రావణుడి భార్య లంకకు మహారాణి మండోదరి. ఆమె ఒక కప్పలాగా జన్మించింది అని మీకు తెలుసా? రామాయణం ఉత్తరాఖండం ప్రకారం మండోదరి అసురుల రాజు మాయాసురుడు మరియు దేవలోక అప్సర హేమకి జన్మించింది. కానీ ఒడియా గ్రంథాల ప్రకారం మండోదరి అమ్మాయిలా కాదు, ఒక కప్పలా జన్మించింది. ఒక రోజు మందార్ మరియు ఉదార్ అనే ఋషులు తాగడానికి పాలు తెచ్చుకుని పక్కన పెట్టుకుని ధ్యానం చేయడానికి సరిచేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడికి ఒక పాము వచ్చి ఆ పాలలో విషం కలిపేస్తుంది. ఇదంతా పక్కనే ఉన్న కప్ప గమనిస్తూ ఉంటుంది. ఇది తెలియక ఆ ఋషులు పాలు తాగడానికి తీసుకుంటారు. వాళ్ళని కాపాడడానికి ఆ కప్ప తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ పాలలో దూకి మరణిస్తుంది. ఇది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి, మా ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాలు త్యాగం చేశావు కదా, నువ్వు ఒక సుందరమైన స్త్రీలా మారిపోయి బ్రతుకుతావు అని వరం ఇస్తారు. వెంటనే ఆ కప్ప అందమైన స్త్రీలా మారిపోతుంది. ఆమెను చూసి వెంగవతి అని నామకరణం చేస్తారు. వెంగవతి అందం గురించి ప్రపంచం మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఆమెను పొందడానికి కిష్కింద రాజ్యానికి రాజు అయిన వాలి మరియు లంకకు రాజు అయిన రావణాసురుడు పెద్ద యుద్ధం కూడా చేస్తారు. ఇద్దరు వెంగవతి ఒక్కో చెయ్యి పట్టుకుని ఒకరి వైపు ఒకరు గట్టిగా లాగుతూ ఉంటారు. రావణుడు మరియు వాలి ఇద్దరు చాలా శక్తివంతులు కదా, మీరే ఊహించుకోండి వెంగవతిని ఎంత గట్టిగా లాగుతూ ఉంటారో. అలా ఇద్దరు లాగుతున్నప్పుడు వెంగవతి శరీరం 2 భాగాలుగా విడిపోయి చనిపోతుంది. అక్కడ నుండి వాలి వెళ్లిపోతాడు. కానీ రావణాసురుడు దేవతలను ప్రార్థిస్తాడు. ఇది చూసి బాధపడిన యమధర్మరాజు మరియు వాయుదేవుడు ఆమెకు మళ్లీ ప్రాణం పోసి
మందార్ మరియు ఉదార్ ఋషుల పేర్లు కలిపి మండోదరి అని నామకరణం చేస్తారు. మన పురాణాలలో మండోదరిని పంచకన్యలలో ఒకరు అని చెప్పుకుంటారు. పంచకన్యలు ఎవరు అంటే ద్రౌపది, కుంతి, అహల్య, మండోదరి మరియు తార. పాపం మండోదరి ఒక్కసారి కాదు ఎన్నో సార్లు రావణుడి బుద్ధి మార్చాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసింది. రావణుడు వేదవతిని బలవంతంగా శృంగారం చేస్తున్నప్పుడు కూడా ఆపడానికి చాలా ప్రయత్నించింది. కానీ రావణాసురుడు అస్సలు ఆమె మాట వినలేదు. రావణుడు మండోదరితో వెళ్ళి సీతను నన్ను పెళ్లి చేసుకోమని ఒప్పించు అని అడగగా, నేను వెళ్ళను, ఈమె రాముడి భార్య సీతాదేవి, ఆ సీతాదేవిని వదిలే అని ఎంత చెప్పినా రావణాసురుడు వినలేదు. స్వామి, మీరు సీతాదేవిని వదిలేయకపోతే మీ మరణం మీ దగ్గర పెట్టుకున్నట్లే అని చెప్పినా కూడా రావణాసురుడు వినలేదు. చివరికి ఆమె చెప్పినట్లే అతని మరణం అతనే తెచ్చుకున్నాడు. శాంత రామాయణం చదివినా లేదా విన్నా ప్రతి ఒక్కరికి రాముడు దశరథ మహారాజు పెద్ద కొడుకు అని తెలుసు. కానీ రాముడి కన్నా ముందు దశరథ మహారాజుకి ఒక కూతురు కూడా ఉంది అని మీకు తెలుసా? ఆమె పేరు శాంత. ఈమె గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ రోజు రాముడి అక్క శాంత గురించి మీకు తెలియజేస్తాను, వినండి. వాల్మీకి రామాయణం బాలాఖండం ప్రకారం అంగదేశం రాజు రొంపత్ మరియు ఆయన భార్య వర్షిని ఇద్దరు అయోధ్యకు వస్తారు. రొంపత్ మరియు దశరథుడు చాలా మంచి మిత్రులు. వర్షిని కౌశల్యాదేవి పెద్ద అక్క. ఆ రోజు భోజనం చేశాక మాట్లాడుకుంటూ దశరథుడు మీకేం కావాలో చెప్పండి, నేను నెరవేరుస్తా అని అనగా, అప్పుడు వర్షిని దశరథుడిని నీ కూతురుని మాకు ఇవ్వమని కోరుతుంది. దశరథుడు ఆశ్చర్యపోతాడు. అలాగే వీళ్ళిద్దరికి ఎన్నో సంవత్సరాల నుండి పిల్లలు పుట్టరు. అది కూడా ఆలోచించి ప్రాణం కన్నా మాట గొప్పది కాబట్టి, మాట ఇచ్చాడు కాబట్టి సరే అని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే తన కూతురు శాంతని రొంపత్ రాజుకి ఇచ్చేస్తాడు. రొంపత్ రాజు శాంతని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుతాడు. శాంత పెరిగి పెద్దయ్యాక పెళ్లి గురించి మాట్లాడుతుండగా ద్వారం దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. కానీ అతనిని వీళ్ళు పట్టించుకోలేదు. ఆ బ్రాహ్మణుడు ఇంద్రదేవుడి భక్తుడు, నన్ను పట్టించుకోకుండా అవమానిస్తారా అని ఇంద్రుడికి పూజించి ఈ రొంపతికి శిక్ష వేయమని కోరతాడు. కొన్ని రోజుల తర్వాత అంగదేశంలో భయంకరమైన వర్షాలు, తుఫాను ఏకదాటిగా వస్తూనే ఉన్నాయి. రొంపత్ ఇంద్రదేవుడిని శాంతి చేయడానికి రిషి శృంగిని యజ్ఞం చేయడానికి పిలిచాడు. ఏకదాటిగా కొన్ని నెలల యజ్ఞం చేయడంతో ఇంద్రుడు శాంతించి వర్షాలు వరదలు తగ్గించాడు. రొంపత్ సంతోషించి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం చేశాడు. ఈ రిషి ఎవరో తెలుసా? ఈ రిషినే దశరథ మహారాజుకి సంతానం కలగాలి అని యజ్ఞం చేశాడు. ఈయన వల్లనే రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. ఇలాంటి ఎన్నో ఎన్నో మహనీయమైన పాత్రలు, వాళ్ళ కథలు ఇంకా రామాయణంలో మనకు తెలియకుండా చాలా ఉన్నాయి. వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ కావాలి. మీ అందరినీ పేరు పేరుగా కోరుకుంటున్నాము. మేము మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా కష్టపడి చేస్తున్నాము. మన ఛానల్ తెలుగు హిస్టరీ టేల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.